కళ్ళ కళ్ళ మందిర్ చీర కట్టి కళ్ళకి ముందల్లా నల్లా కాటు కట్టి ఒలె ఒలె వయ్యారాల అమ్మ కొట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి సెలబ్రేషన్ స్టార్ట్. జెమినీ టీవీ బామలు సత్యభామలు సెలబ్రేట్ చేసుకుంటుంది 100 ఎపిసోడ్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. సో బామలు సత్యభామలు షోని ఇంతగా ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు సెలబ్రేషన్ కాబట్టి అందరం సెలబ్రేషన్ మూడ్ లోనే ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. సెలబ్రేషన్స్ మొదలు పెడదాం. మరి వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు. ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. ఏం పేరండి? అన్నపూర్ణ. అన్నపూర్ణ గారు ఏంటండి ఇంటికి ఎవరైనా వస్తే భోజనం పెడతారా? అందుకే అన్నపూర్ణ అని పెట్టారు మీకు పేరు. అవునండి. సాయంత్రం అందరూ పదండి అమ్మా. ఏమంటారు? వెజ్ అండి. వద్దండి దానిలో ముక్కలు ఉంటాయండి. ఏ ముక్కలు? అరటికాయ ముక్కలు, వంకాయ ముక్కలు, సోరకాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు, వంకాయలు. నిన్ను అడిగాను చూసావా, నాది తప్పు. బావగారు ఏం చేస్తారు? రైస్ మిల్. ఓకే. అరే 25 బస్తాలు లారీ ఎక్కించు. రెడీ. సర్వాంగ సుందరంగా ముస్తాబైన సుందర నగరం. సర్వాంగ సుందరంగా ముస్తాబైన సుందర నగరం. సర్వాంగ సుందరంగా ముస్తాబైన సుందర నగరం. సరికొత్త హంగులతో కలకలాడుతున్న సరోవరం. సర్వాంగ సుందరంగా ముస్తాబైన సరోవరం. సరికొత్త హంగులతో కలకలలాడుతున్న సరోవరం. ఎన్ని సరోవరాలు ఉన్నాయి? సర్వాంగ సుందరంగా ముస్తాబైన సుందర నగరం. సరికొత్త హంగులతో కలకలాడుతున్న సరోవరం. ఇది తీసుకెళ్ళి అక్కడ ఇట్టో, అది తీసుకెళ్ళి ఇక్కడ ఇట్టో. వాళ్ళిద్దరు ఫీల్ అయితే ఏంటి అసలు? ఎవరిది రెస్పాన్సిబిలిటీ? నాదే రెస్పాన్సిబిలిటీ. అయితే ఓకే చెప్పు. సర్వాంగ సుందరంగా ముస్తాబైన సుందరవనం. సుందరవనం. నగరం. సారీ. సర్వాంగ సుందరంగా ముస్తాబైన సుందర నగరం. సరికొత్త హంగులతో ముస్తాబైన సరోవరం. ఫ్లోలో మిస్టేక్. మళ్ళీ చెప్పు. కరెక్ట్ చెప్పు. నన్ను టీచర్ గా మార్చొద్దు. చెప్పు. మీరు మళ్ళీ ఒకసారి చెప్పగలుగుతారా? కాదు, ఈమె నన్ను టెస్ట్ చేస్తుందా? చెప్పగలుగుతారా? 25 బస్తాలు. ఓకే కూల్. సర్వాంగ సుందరంగా ముస్తాబైన సుందర నగరం. సరికొత్త హంగులతో కలకల్లాడుతున్న సరోవరం. సర్వాంగ సుందరంగా ముస్తాబైన సుందరవనం. సుందర నగరం. సరికొత్త హంగులతో కలకలలాడుతున్న సరోవరం. ఫాస్ట్ గా. సర్వాంగ సుందరంగా ముస్తాబైన సుందర నగరం. సరికొత్త హంగులతో కలకలలాడుతున్న సరోవరం. ఇదేంటిది చపాతీ వేస్తున్నట్టు ఏదో. మీరు ఎట్టాలండి, మీరు ఎట్టరండి. ఏం పేరండి? అపర్ణ. బావగారు ఏం చేస్తారు? రియల్ ఎస్టేట్స్. రియల్ ఎస్టేట్ లో ఉండి బావగారు కూడా 50% హాఫ్ సారీ 2000, ఫుల్ సారీ. అంటే రియల్ ఎస్టేట్ లో సగం సగం అమ్ముతారు కదా. సగం. ప్రొడక్షన్ ఎంతమంది? 2. మరి వాళ్ళ బట్టలు ఎలా ఉన్నాయో నాకు అర్థం కావట్లా. పైన జుబ్బా లేకుండా కింద చెడ్డి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అచ్చా, అబ్బాయి డ్రెస్ చూడాలి ఇప్పుడు. ఎలాగా? బనీన్ డ్రైవర్ ఏదేసినా వెళ్ళిపోతాడు. గోచుకుట్టు పెట్టి. పర్లేదు. సరే రెడీ. జాగ్రత్తగా విను. కష్టం ఉంటది కొంచెం. నాకు తెలుగు కష్టం. ఇప్పుడు దాకా మాట్లాడింది మరాఠీయా? తెలుగు ఓకే మాట్లాడడం అంటే మనం ఎక్కడ కజకిస్తాన్ ఆల్ మిక్స్డ్ ఇస్తాను. ఏం చేస్తారు బావగారు? రియల్ ఎస్టేట్స్. ఏం పేరు? సంతోష్. పెళ్ళైన తర్వాత ఆయన లేకుండా పోయింది అది ఒకటేనా? నవ్వుతూ నవ్విస్తూ. కష్టం. నవ్వుతూ నవ్విస్తూ. అదేంటి ఇక స్టార్టింగ్ నవ్వుతూ నవ్వి మొత్తం చెప్పేస్తా. ఇంత కూడా రాదు. కాదు, ఇప్పుడు బిల్డింగ్ కట్టాలంటే ఫస్ట్ ఫౌండేషన్ వేయాలి కదా. అప్పుడు ఫౌండేషన్ ఒక్కటొక్కటి వేస్తాం కానీ అన్న ఒకటేసారి పెట్టాం. ఏం చదువుకున్నావు చెల్లి? నేను MSc మైక్రోబయాలజీ. 35-36 మార్కులతో అక్కడ దాకా ఎలా వెళ్ళావా? 35 కాదు 98. 90. నవ్వుతూ నవ్విస్తూ సరదాగా చిందేస్తూ ఉంటే హ్యాపీగా ఉంటుంది లైఫ్ లో ప్రతి ఎపిసోడ్. నాకు అర్థం కాలేదు సార్.
జెమినీ టీవీ బామలు సత్యభామలు సెలబ్రేట్ చేసుకుంటుంది 100వ ఎపిసోడ్. ఇది వస్తుంది ముందు ఎవరు చెప్తారు? ఓ అంటున్నా బ్యాక్గ్రౌండ్ బాగుండాలి కదా. ఈ ఎంఎస్సి అంటే ఇంతేనా? అరవడమే. ఓకే రెడీ, మళ్ళీ చెప్తా విను. నవ్వుతూ నవ్విస్తూ సరదాగా చిందేస్తూ ఉంటే లైఫ్ లో హ్యాపీగా ఉంటుంది ప్రతి ఎపిసోడ్. జెమినీ టీవీ బామలు సత్యభామలు సెలబ్రేట్ చేసుకుంటుంది 100వ ఎపిసోడ్. కాదు ట్రైనర్ కదా మీరు ఏమన్నా? నేను అన్ని ఎపిసోడ్ లో ట్రైనర్ కాదు. డైలాగ్ మొత్తం చెప్తే నేను వేస్తా. మీ డైలాగ్ చెప్పండి, నేను ఊగేస్తా. బాగైందా? రెడీ. నవ్వుతూ నవ్విస్తూ సరదాగా చిందేస్తే లైఫ్ లో హ్యాపీగా ఉంటుంది ప్రతి ఎపిసోడ్. జెమినీ టీవీ బామలు సత్యభామలు 100 ఎపిసోడ్ సెలబ్రేట్ 100 ఎపిసోడ్ సెలబ్రేట్ చేసేసుకుంటుంది ఆల్రెడీ. చేసుకున్నాం. ఓకే గట్టిగా చప్పట్లు. ఓకే రెడీయా? ఏం పేరండి? స్వప్న గారు. బావగారు ఏం చేస్తారు? రియల్ ఎస్టేట్. అయ్యో సిద్దిపేటలో నాకు 2 ఫ్లాట్లు. చలో మరి మొదలు పెడదాం. సామజ వరగమన చారులో కరివేపాకు వేయనా సాగదీసి బేరం ఆడితే అది కూడా ఇవ్వను. సామజ వరగమన చారులో కరివేపాకు వేయనా సాగదీసి బేరం ఆడితే సరైన ధరలకు దొరుకునా చెప్పు రెండు కలిపి. సామజవరగమన చారులో కరివేపాకు వేయనా సాగదీసి బేరం ఆడితే కరివేపాకు దొరుకునా. నేను ఇప్పుడు కరివేపాకు ఆకుకూరలు అమ్ముతున్నాను, బేరం ఆడాలి నన్ను. ఓకే. ఆ కొత్తిమీర, కరివేపాకు, పాలకూర, తోటకూర, గోంగూర. కూరగాయల అబ్బాయి ఆగాగు. చెప్పండి ఎంతకి ఇస్తున్నారు? కరివేపాకు 100, గోంగూర 200, తోటకూర 300. కొనుక్కుంటే కొనుక్కో, లేతే లేదు. మటన్ చికెన్ కాదు కదా ఇవి. మేము 100లో ఉన్నాం ఇప్పుడు. ఎక్కడైనా 100, కరివేపాకు 100, తోటకూర 100, గోంగూర 100, ఏదైనా 100. సూపర్ మార్కెట్ లో కూడా లేవు ఈ ధరలు. మా దగ్గర అలాగే ఉంటాయి. అయితే మీ దగ్గరనే అమ్ముకోండి. సామజ వరగమన చారులో కరివేపాకు వేయనా సాగదీసి బేరం ఆడితే సరైన ధరలకు దొరుకునా సూపర్ గట్టిగా చెప్పట్లో. ఓకే సూపర్. అండ్ నెక్స్ట్ పద్దు గారు, మీ పేరేంటి? పద్మ. పద్దు గారు ఏం చేస్తారు? బ్యూటీషియన్ అంటే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయాలి కదా. సో అంటే ఇప్పుడు తెల్లగా రావడానికి ఒకటి, నల్లగా అవడానికి ఒకటి, కమిలిపోవడానికి ఒకటి, అలాంటి ఎక్స్పెరిమెంట్లు ఎవరి మీద చేస్తుంటారు? మా ఆయనమే చేస్తుంటాను. ఒకేసారి చెప్తా, జాగ్రత్తగా వినండి పద్దు గారు. నవ్వుతూ నవ్విస్తూ సరదాగా చిందేస్తే లైఫ్ లో హ్యాపీగా ఉంటుంది ప్రతి ఎపిసోడ్. జెమినీ టీవీ బామలు సత్యభామలు సెలబ్రేట్ చేసుకుంటుంది 100వ ఎపిసోడ్. జెమినీ టీవీ బామలు సత్యభామలు సెలబ్రేట్ చేసుకుంటుంది 100వ ఎపిసోడ్. చెప్పండి ఫాస్ట్ గా. నవ్వుతూ నవ్విస్తూ చెప్పండి. నవ్వుతూ నవ్విస్తూ సరదాగా చిందేస్తే లైఫ్ లో హ్యాపీగా ఉంటుంది ప్రతి ఎపిసోడ్. జెమినీ టీవీ బామలు సత్యభామలు సెలబ్రేట్ చేసుకుంటుంది 100వ ఎపిసోడ్. అంతే చెప్పే. నవ్వుతూ నవ్విస్తూ చిందేస్తే సరదాగా ఉంటుంది ప్రతి ఎపిసోడ్. ఓకే. బామలు సత్యభామలు సెలబ్రేట్ చేసుకుంటుంది 100వ ఎపిసోడ్. సూపర్. ఓకే ఈ రోజు 100 ఎపిసోడ్ సెలబ్రేషన్స్ మన ఫస్ట్ రౌండ్ లో హ్యాపీగా ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ చేశారు కాబట్టి ముందుగా గిఫ్ట్ అందుకుంటున్నారు. అంటా ఉండమా, గిఫ్ట్ తీసుకో. కంగ్రాచులేషన్స్. ఓకే ఇక్కడ కూడా 2000 ఒకసారి 1000. సో భలే సేవ్ చేస్తున్నారు. కంగ్రాట్స్. 2 అలాగే మరో గిఫ్ట్ అందుకుంటున్నారు. వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి వస్తారు యాంకర్ గారు. కంగ్రాట్స్. రండి. ఓకే మొత్తం సిద్దిపేటని అందంగా మారుస్తున్న మా పద్దు గారికి కంగ్రాట్స్.
మోనికా గారు, సాధారణంగా చాలా ముఖ్యమైన అవసరం వచ్చి డబ్బులు అవసరం వచ్చాయి అనుకోండి, ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఎవరినైనా డబ్బు అడిగితే ఇవ్వరు, మనల్ని అడుగుతారు కానీ మనకి ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా. అలాంటి ముఖ్యమైన సందర్భంలో బంగారం అమ్ముకోవాలి అని ఎవరైనా అనుకున్నప్పుడు చాలా అపోహలు మరెన్నో సందేహాలు ఉంటాయి. ఏంటి అంటే కరెక్ట్ పర్సన్ ఉన్నాడా, లేదా మనం అమ్మే బంగారానికి కరెక్ట్ వాల్యూ వస్తుందా లేదా అని. సో ఇప్పుడు ఎలాంటి సందేహాలు అపోహలు లేకుండా పూర్తి ఆటోమేటెడ్ ప్రక్రియలో బంగారాన్ని బేఫికర్ గా అమ్ముకునే అవకాశాన్ని అందిస్తుంది వాల్యూ గోల్డ్. వాల్యూ గోల్డ్, సెల్ గోల్డ్, బేఫికర్, బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ. ఇదే హుషారుతో మొదలు పెడదాం మనందరికి చాలా ఇష్టమైన రౌండ్ శివంగి. మన కళ్ళ ముందు ఆకుకూరలు కాయగూరలు ఉన్నాయి. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీకు ఒక 30 సెకండ్స్ టైం ఇస్తా, అన్ని ఒకసారి స్కాన్ చేసేయాలి. తర్వాత నేను కళ్ళకి గంతలు కడతాం. సో నేను ఏ కాయగూర గానీ ఆకుకూర గానీ అడిగితే మీరు అక్కడి నుంచి అది తీసి నాకు ఇవ్వాలి. అలా 3 ఆకుకూరలు అడుగుతాను, 3 ఇస్తే 3 పాయింట్లు, 1 ఇస్తే 1 పాయింట్, 2 ఇస్తే 2 పాయింట్లు, ఏది ఇవ్వకపోతే 0 పాయింట్స్. సో ఎవరు ఎక్కువ పాయింట్లు క్యాచ్ చేస్తారో వాళ్ళే ఈ రోజు విన్నర్. సో ఫస్ట్ మనతో గేమ్ ఆడడానికి శ్రవంతి గారు అండ్ రాధిక గారు ఉన్నారు. సో అమ్మా ఈమె తెగ చూసేస్తుందమ్మా, చూసి కళ్ళగంతలు ఇచ్చేయండి. చూసుకున్నారు కదా బాగా, 1 గంట నుంచి చూస్తానే ఉంది. శ్రవంతి గారు మీరు నాకు క్యారెట్ తీయండి, అండ్ రాధిక గారు నల్లొంకాయ. చెరుకు పాయింట్ వచ్చే ఇటు ఇచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ రాధిక గారు మీరు నిమ్మకాయ తీయండి, శ్రవంతి గారు మీరు పుదీనా. ఇదేనా పుదీనా? 5 4 3 2 1 స్టాప్. తీసి చూడండి. అయ్యో మీకు 1 పాయింట్. శ్రవంతి గారు అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు మీరు ఇటరండి, మీరు ఇటెళ్ళండి. ఓకే, ఇప్పటి వరకు రాధిక గారు 1 పాయింట్ సాధించారు, శ్రవంతి గారు 2 పాయింట్లు సాధించారు. మోనికా గారు ఇప్పుడు అడగండి రాధికని ఏం తీసుకోవాలో. అల్లం. అలాగే శ్రవంతి గారు మీరు తీసుకోండి దొండకాయ. ఈమైతే సూట్ కేసులో నగలెత్తికినట్టే. ఓకే సూపర్. మొత్తానికి శ్రవంతి గారు సాధించారు 3 పాయింట్లు, రాధిక గారు సాధించారు 2 పాయింట్లు. నెక్స్ట్ ఆడడానికి రాబోతున్నారు మా నెక్స్ట్ టీమ్. ఓకే, నెక్స్ట్ ఆడడానికి వచ్చారు నిఖిత అండ్ శ్రవంతి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి, ముఖ్య ఎగరేస్తుంది. ఓకే, మాస్క్ వేసుకోండి. తెల్లంకాయ కావాలి నాకు, బీట్రూట్. తెల్లంకాయ రైట్ ఆన్సర్, బీట్రూట్ కూడా రైట్ ఆన్సర్. ఓకే, మీరు అటు వెళ్ళండి, మీరు ఇటు రండి. నాకు కావాలి వెల్లుల్లిపాయ. నాకు కావాలి చిక్కుడుకాయ. చిక్కుడుకాయ, మామూలు చిక్కుడుకాయ. శ్రవంతి గారు ఏంటి? ఓకే, 2 పాయింట్స్. మళ్ళీ నువ్వు అటు వెళ్ళిపో, మీరు ఇటు వచ్చేయండి. శ్రవంతి గారు చుక్కకూర. నిమ్మకాయ. చేతులతో తరుగుతుంది, మీరు చుక్కకూర ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది? ఓకే, మాస్కులు తీసేయండి. సూపర్ 3 పాయింట్లు అండ్ 3 పాయింట్లు. 100 Days స్పెషల్ ఓ శివంగిలో ఒకరు కాదు ఇద్దరు కాదు, ఈ రోజు ముగ్గురు 3 పాయింట్లు సాధించి గిఫ్ట్స్ అందుకుంటున్నారు. శ్రవంతి, నిఖిత అండ్ శ్రవంతి. కంగ్రాచులేషన్స్ శ్రవంతి గారు, కంగ్రాట్స్. నిఖిత, శ్రవంతి. ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం 100 ఎపిసోడ్. ఈ సందర్భంగా ఇప్పుడు మనం ఆడబోతున్నాం మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. లెట్స్ స్టార్ట్.
6 సత్యభామలు ఉన్నారు, 5 చైర్లు ఉన్నాయి. మ్యూజిక్ అనగానే డాన్స్ చేస్తూ తిరగాలి. ఎప్పుడు మ్యూజిక్ అయితే అప్పుడు కూర్చోవాలి. 5 కూర్చుంటారు, ఒకళ్ళు మిస్ అవుతారు. సో ఫైనల్ గా ఎవరైతే ఒక్కళ్ళు మిగులుతారో వాళ్ళే విన్నర్. ఓకే, 3, 2, 1 మ్యూజిక్. ఏంటి అంత సింపుల్ గా ఇచ్చేసావు? ఎవరొకరు రాగేసుకోవచ్చు కదా. లాగితే బాగుండదు కదా. ఉమా గారు మీరు చాలా సాఫ్ట్ గా ఉన్నారండి, కొంచెం వైల్డ్ గా మారాలి. ఈ 5 ఎవరిని లేపేద్దాం చెప్పండి. లే అమ్మా లే, ఇదిగో చైర్ పట్టుకొని వెళ్ళిపోండి. ఓకే, ఉమా గారు ఎలిమినేట్ అయిన తర్వాత 4 చైర్లు ఉన్నాయి, 5 ఉమెన్స్ ఉన్నారు. జాగ్రత్తగా ఆడండి, అబ్జర్వ్ చేస్తూ. రెడీ, 3, 2, 1 మ్యూజిక్. రాన్ 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 రాన్. అయ్యో చేయండి నాకు లాగే. హారిక గారు ఇదంతా ఉమా గారు వేసిన మంత్రం అండి. అలా అనుకోకూడదు. సరే, 1, 2, 3, 4 ఒక నెంబర్ చెప్పండి. 4లో 3, 1, 2, 3. ఓకే, ఉమా గారు హారిక గారు ఎలిమినేట్ అయిన తర్వాత ఇంకా 3 చైర్లు మిగి 4 భామలు ఉన్నారు. రెడీ, 3, 2, 1 మ్యూజిక్. లావణ్య గారు ఏమంటున్నారు? మీరు నేను చెయ్యి పెట్టాను ముందు అంటారు, సుష్మా గారు నేను కూర్చున్నాను అంటారు. మా జడ్జి చెప్తారు. ఇప్పుడు రండి జడ్జి గారు. మా జడ్జి గారు ఎవరు చెప్తే వాళ్ళది. డాన్స్ చేస్తూ కూర్చున్నా. ఎందుకక్క అంత స్ట్రాంగ్ గా చెప్తావు? కొంచెం జెంటిల్ గా చెప్పక్క ప్లీజ్. ఏం నేమ్ ఏంటి? మ్యూజికల్ చైర్. మ్యూజికల్ చైర్ కాబట్టి మ్యూజిక్ పెట్టినప్పుడు డాన్స్ వేసి చైర్ లో ఆగినప్పుడు కూర్చోవాలి కాబట్టి తను కూర్చుంది కాబట్టి తను విన్నర్. ఓకే, అలా జరిగింది. ఇప్పుడు చైర్ లాగేద్దాం అంతే కదా. లేమ్మా లే. 3 భామలు ఉన్నారు, 2 చైర్లు ఉన్నాయి. ఇక రసవత్తరంగా మారింది మా గేమ్. రెడీ, 3, 2, 1 మ్యూజిక్. చైర్ లాగడం కదా, కూర్చోవడం కదా కావాలి మనకి. అది మా సుష్మా గారు ఇందాక చెప్పారు కాబట్టి అలా జరిగింది. సరే లేమ్మా లే. ఫైనల్ వార్ లో పుష్పలత అండ్ శృతి గారు ఉన్నారు. ఒక్క చైర్ మిగిలింది. ఎవరు విన్నర్ అవుతారు కాసేపట్లో తెలుస్తుంది. రెడీ, 3, 2, 1 మ్యూజిక్. అలా జరిగింది అనమాట. కంగ్రాచులేషన్ శృతి గారు. మొత్తానికి ఫైనల్ గా విన్ కాకపోయినా సెకండ్ ప్లేస్ రన్నర్ గా ఉన్నారు కాబట్టి పుష్పలత గారికి కంగ్రాచులేషన్స్. గట్టిగా చెప్పట్లు. రండి పుష్పలత గారు. కంగ్రాచులేషన్. అండ్ ఈ రోజు 100 days స్పెషల్ మ్యూజికల్ చైర్ విత్ డాన్స్ లో విన్నర్ గా గిఫ్ట్ అందుకుంటున్నారు శృతి గారు. మీరు కూడా ప్రతిరోజు మేము ఎపిసోడ్ లో అడిగే 2 ప్రశ్నలకి ఎపిసోడ్ పూర్తయ్యే లోపు ఆన్సర్లు పంపి ఇలాంటి బ్యూటిఫుల్ గిఫ్ట్స్ మీరు కూడా గెలుచుకోవచ్చు. సో ఎపిసోడ్ చూస్తూ మేము అడిగే సింపుల్ క్వశ్చన్ కి ఇమ్మీడియట్ గా వాట్సాప్ లో ఆన్సర్లు పంపండి, గిఫ్ట్స్ గెలుచుకోండి. శృతి గారు కంగ్రాచులేషన్స్. భామలు సత్యభామలు 100 ఎపిసోడ్ సెలబ్రేషన్స్.
థ్యాంక్ యూ సో మచ్. ప్రపంచ వ్యాప్తంగా ఉండి మాకు ఎంకరేజ్ చేస్తున్న భామలు సత్యభామలు అందరికి 100 days స్పెషల్ టుడే. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. మోర్ టు గో. థ్యాంక్ యూ.